కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఉంచిన సిలిండర్లను విక్రయిస్తున్నారు. దాంతో పోలీసులు రైడ్ చేసి 414 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 10 మందిపై కేసులు నమోదు చేశారు. మెట్రో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్య సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఇద్దరు కలిసి ఒక విశ్వసనీయ సమాచారం పైన మన పంజాగుట్ట లిమిట్ ఏరియాలో ఒక గ్రేవ్ యార్డ్లో ఒక ఇల్లీగల్ సేల్ చేసి వాళ్ళు ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి అప్రిహెండ్ చేశారు. ఈ టోటల్ ఈరోజు ఈ గ్యాంగ్ను 10% మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్ అప్రిహెండ్ చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 414 గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇల్లీగల్గా సేల్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం గ్యాస్ సిలిండర్ సీజ్ చేశాము. ఈ మెయిన్ అక్యూజ్ పేరు మొహమ్మద్ అమీర్. ఇది గ్యాస్ సప్లై వాళ్ళది గ్యాస్ ఏజెన్సీ ఉంది. శంషాబాద్లో వాళ్ళ గ్యాస్ గోడౌన్ ఉంది. వాళ్ళ ఆఫీస్ ఈ అఫ్జల్గంజ్ లిమిట్లో ఉంది. సో మెయిన్ అక్యూజ్ మొహమ్మద్ అమీర్ అండ్ 10th పర్సన్ రామ్రాజ్ సింగ్. ఈ రామ్రాజ్ సింగ్ ఈ నల్లా పోచమ్మ టెంపుల్ దగ్గరికి